ఇద్దరు కలిసి పార్టీ పెట్టారు, ఇద్దరు కలిసి తిరిగారు. అయితే మీరు కేసీఆర్ గారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఆయన నన్ను ఫూల్ చేశారని మీరు ఎందుకు ఫీల్ కావాల్సి వచ్చింది? అసలు రాజులు వెళ్ళిపోయారు, రాజులతో పాటు రాజకీయాలు కూడా వెళ్ళిపోవాలి. ఆనాడు ఇప్పుడు కూడా మనం ఏమో తప్పు దాంట్లో ఉన్నాం. ఏం చేస్తామంటే ఏం చేస్తున్నాం, ఏం లేదన్నా రాజకీయాలలో ఉన్నాను. అరే రాజులు చచ్చిపోయారయ్యా, రాజులు అయిపోయారు, మనం రాజకీయాలు ఎందుకు ఇంతకు వచ్చారు? ఇప్పుడు ఉన్న టైంకి సేవాదారులు వచ్చి సేవ చేసుకొని పోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరూ రాజకీయాలని వస్తున్నారు, సేవ చేసేందుకు ఒక్క వ్యక్తి వస్తలేడు. వాని సొంత లాభానికో ఒక్క మాట అంటాను, ఆయనకు దాంట్లో లాభం కనిపించకపోతే నేను నేను ఆయనకు ఈయనకని పేరు పెట్టి చెప్తలేను. మీరు కూడా ఇక్కడే ఉంటారు, మీకు కూడా అన్నీ తెలుసు వివరాలు. యూఆర్ జర్నలిజంలో ఉన్నాడు కాబట్టి మీకు బాగా వ్యవస్థ గురించి బాగా తెలిసి ఉంటుంది. ఒక ఎంపీ లేకపోతే ఒక ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేయాలనుకుంటే ఈ రోజులలో కనీసం మీకు ఒక 15 కోట్లు కావాలి. మన ఇంటర్వ్యూలో చాలా డివియేషన్స్ జరుగుతున్నాయి, అంటే చూసే వ్యూవర్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ పడిపోతారు. ఒక్కటే మీరు చెప్పేదానికి ప్రతి అంశానికి డివియేషన్ పోతుంది. ఇక్కడ ఒక్కటే, మీరు కేసీఆర్ గారు కలిసి పార్టీ పెట్టారు, ఎందువల్ల విడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఇంటికి రాణించలేదు మీరు, అది చెప్పండి. నేను కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాను కాదండి, డైరెక్ట్గా ఇచ్చేసాను మీకు. అది ఏం చెప్పాను, నేను ఆయన మంచోడు కాదని చాలా లేట్గా తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నారు అని మేము అడుగుతున్నాం. చేసే పద్ధతిని చూసి తెలుసు. ఏ పద్ధతి, ఏం చేశారు ఆయన? చాలా చేశారు. ఇప్పుడు నేను అదే ఒక్కటి చెప్పండి, చాలాలో ఒక్కటి చెప్పండి. ఈ పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టి నేను విభేదించి బయటకు వచ్చాను. ఆయనది ఒకటి ఏమంటే చాలా తప్పు పద్ధతి అది. ఆ తప్పు పద్ధతి ఏమంటే నీతోటి అవసరం ఉంటే, మీతోటి అవసరం ఉన్నదనుకోండి, మంచి ఎప్పుడు ఒక తిరిగి ఉండాలి. అది అంత కామన్ అండి, అదంతా కామను. ఏ విషయంలో మీరు ఆయన అదే విషయం మాట్లాడుతున్నా, అదే విషయం మీకు అది స్పష్టంగా చెప్తున్నా. అయినది ఒకటి ఏమంటే పట్టుకుంటే కాలు లేకపోతే మెడ. పట్టుకుంటే మీకు ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడంటే, ఎవరు లేనప్పుడు ఆయనకు చెప్పండి నా కాలు పట్టుకోలేదని. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నది. ఇప్పుడు మీతో అవసరం ఉన్నప్పుడు చేయడంలో దిట్ట అనుకుంటాను ఇబ్రహీం గారు. నేను ఒక ఇంటర్వ్యూలో అధ్యయనంతో మీరు ఛాలెంజ్లు అంటూనే ఉన్నారు. ఛాలెంజ్లు చేయడం మీకు చాలా ఇష్టం కాదు. నేను ఒకటి యాద పెట్టుకోండి, ఎవడు కరెక్ట్గా ఉంటాడో, ఎవడు తప్పు చేయలేనోడు ఉంటాడో వాడు మీకు ఛాలెంజ్ చేయగలడు. ఒకటే సార్, మీకు మీరు కరెక్టు, కేసీఆర్ గారు కరెక్టు. మీరు సూక్తులు చెప్తున్నారు ఇక్కడ, అది కాదు. కేసీఆర్ గారిలో ఆయన అందితే జుట్టు కాకపోతే కాళ్ళు అనే రకం అవన్నీ కాదు. స్ట్రైట్గా ఈ అంశంలో ఇద్దరు కలిసి పార్టీ పెట్టాం, ఈ అంశంలో నేను వ్యతిరేకించి బయటకు వచ్చాను, అంతే. ఏం జరిగింది, ఏమైనా అన్నారా మిమ్మల్ని, లేదంటే పార్టీని ఏమైనా తాకట్టు పెట్టారని చూసారా, ఇంకోట ఏదో ఒకటి సూటిగా. ఆయన పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ మంచి స్థాయికి వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పలేను కానీ ఆ పార్టీని మర్చేసేటందుకు కూడా చూసిండు, పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా అమ్మేసేందుకు కూడా చూసిండు. అవి మోసాలు. నేను లైఫ్లో అంటే ఒక మాట నేను అంటున్నాను, ఇవాళ రాజకీయాలు చుట్టుపక్కల నా ఇంట్లో ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాదు, మా ఫాదర్ తరం నుంచి ఇప్పుడు నుంచి మా పిల్లలని కూడా చెప్పలేను కానీ నా గురించి నేను చెప్పగలను. సెలెక్టివ్ ఫ్యూ కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఇక్కడే కాదు ఇండియాలో మొత్తం 1-to-1 బాగా పరిచయాలు ఉన్నాయి నాకు. అవన్నీ ఉన్నాక కూడా నేను ఇలా ఓత్ తీసుకుంటున్నా. ఒక్క 5 లక్షల రూపాయలు ఏ పైరువి దగ్గర నేను ఇంతవరకు లైఫ్లో పోలేదు. ఎందుకంటే దేవుడు నాకు నా బేరంలో ఇస్తున్నప్పుడు నేను దాన్ని పట్టుకొని నడవాలి కానీ పాలిటిక్స్లో లేకపోతే సేవ నేను మీ ఇంటికి వచ్చి సేవ చేస్తానని చెప్పి నీ ఇంటికి దోచుకొని పోతున్నానంటే అది ఏడ సేవ. కేసీఆర్ గారు మీరు కలిసి ఎప్పుడు పార్టీ పెట్టారు, ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి నడిచారు, ఎప్పుడు బయటకు వచ్చారు? నేను అంటున్నా కదండి, పార్టీ పెట్టిన ముందు నుంచి నేను చాలా అంటే నేను ఆయన ఇంటికి 2 సార్లు వెళ్తే నా ఇంటికి ఆయన 100 సార్లు వచ్చిండు. ఇంకా ఓపెన్ సార్ మేము అడిగేది బాగా అర్థం చేసుకోండి.
పార్టీ పెట్టి ఎన్ని రోజులు ఇద్దరు కలిసి జెండాను మోశారు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చి విడిపోయారు? ఒక్క పార్టీ పెట్టిన 3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసిపోయింది. దాని తర్వాత నేను సూటిగా మీకు అదే చెప్తున్నా, 3 సంవత్సరాల తర్వాత నేను ఆయనతోటి కాంటాక్ట్లోనే లేకుంటే అయిపోయాను. ఎప్పుడో ఎక్కడైనా కలిస్తే కూడా హలో అంటే హలో తప్ప నేను ఆయనతోటి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఫోన్ మీద కానీ లేకపోతే ఏ దాని మీద కానీ నేను ఆయనతోటి ఏ సబ్జెక్ట్లో కానీ ఎక్కడ కానీ ఏం చర్చించాను.